హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 11. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనికను బాధ పెట్టడం అనే ఆలోచన అధీర్కి అసహ్యంగా అనిపించింది. అది అసాధ్యం. అనికను బాధ పెట్టడం కంటే అతను చనిపోవడమే మంచిది అని అనుకుంటాడు అధీర్. గొంతు నులిమి చంపిన శబ్దంతో అతను తన చేతిని కిందకి దించాడు. కానీ అది ఆమెపై కాదు. అతను వారి మంచం యొక్క బరువైన చెక్క స్తంభంపై తన పిడికిల్ని కొట్టాడు. ఆ దెబ్బ శబ్దం వికారంగా ఉంది. పదునైన పగులు వచ్చింది. అధీర్ తన రక్తం కారుతున్న పిడికిల వైపు చూశాడు. తర్వాత అనిక వైపు తిరిగి చూశాడు. అతని ఛాతీ వణుకుతోంది. నేను ఎప్పటికీ నిన్ను బాధించలేను అనిక. నువ్వు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు కూడా నేను నిన్ను బాధించలేను అని అన్నాడు అధీర్. అధీర్ నుండి కోపం బయటకు వస్తున్నట్లు అనిపించింది. విస్తారమైన సముద్రపు లోతైన నొప్పిని మాత్రమే మిగిల్చింది. అధీర్ దారి తప్పినట్లు కనిపించాడు. తన అత్యంత విలువైన ఆస్తిని కూలిపోయిన చిన్న పిల్లవాడిలా కనిపించాడు. అధీర్ అనిక ముందు మోకాళ్లపై వంగి ఆమె నడుమును చుట్టూ చేతులు చుట్టి ఆమెలో ముఖం దాచుకున్నాడు. అతని శరీరం మొత్తం వణికిపోతుంది. నీకు అర్థం కాలేదా? అధీర్ ఏడ్చాడు. అతని గొంతు ఆమె పీచ్ కమీన్పై నలిగిపోయింది. నువ్వు నా ప్రాణం. నీకు ఏదైనా జరిగితే నేను చనిపోతాను. నేను ఈ ప్రపంచమంతా తగిలిపడిపోయేలా చేస్తాను. దయచేసి దయచేసి నన్ను మళ్ళీ ఎప్పుడూ ఇలా బాధ పెట్టవద్దు. నేను భరించలేను అని ఏడ్చాడు అధీర్. అనిక అక్కడే నిశ్చేష్టురాలిగా నిలబడి ఉంది. ఆమె శక్తివంతమైన భయంకరమైన భర్త మోకాళ్లపై ఏడుస్తున్నాడు. ఎందుకంటే అధీర్ ఆమెకు భయపడుతున్నాడు. అధీర్ ప్రేమ, అతని గాయపడిన రక్తం కారుతున్న చేయి అక్కడే ఉంది. అనిక భయమంతా కరిగిపోయింది. అపరాధ భావనతో కూడిన క్రషింగ్ అల మరియు వింతైన ప్రేమతో భర్తీ చేయబడింది. అనిక కూడా మోకాళ్లపై వంగి అతని చుట్టూ చేతులు చుట్టుకుంది. అధీర్ ఏడుస్తున్నప్పుడు అనిక అతన్ని పట్టుకుంది. క్షమించండి అనిక పదే పదే అలా అంటూ అధీర్తో ఏడుస్తోంది. నన్ను క్షమించండి అధీర్. నేను మళ్ళీ ఎప్పటికీ అలా చేయను. నేను వాగ్దానం చేస్తున్నాను అని అంటూ అనిక ఏడ్చింది. తుఫానులో అధీర్ ఆమె ఉన్నట్లుగా ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నాదానివి అనిక. అధీర్ తన గొంతు విరిగిపోయినట్లు మాట్లాడాడు. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. నేను నిన్ను సురక్షితంగా ఉండనివ్వాలి. అధీర్ తల పైకెత్తి కళ్ళు ఎర్రగా మరియు నిరాశతో ఉన్నాయి. నువ్వు ఈ గదిని 1 వారం పాటు వదిలి వెళ్ళవు. నువ్వు ప్రియను చూడవు. నువ్వు ఎవరినీ చూడవు. నువ్వు నాతోనే ఉంటావు. నేను మాత్రమే. నీకర్థమైందా అని అధీర్ అన్నాడు. అది ఒక శిక్ష, నిబంధం. కానీ అది క్రూరత్వం నుండి పుట్టలేదు. అది చాలా తీరని మరియు అన్నీ తినేసే ప్రేమ నుండి పుట్టింది. అనికను సురక్షితంగా ఉంచడానికి తన ప్రియమైన వ్యక్తిని దూరంగా లాక్ చేయాల్సి వచ్చింది. అనిక అతన్ని హింసించబడిన కళ్ళలోకి చూసి తల ఊపింది. నాకు అర్థమైంది. నేను మీతోనే ఉంటాను అని అన్నది అనిక. అధీర్ ఆమె జైలర్, కానీ అతను ఆమె అంకిత భావంతో విరిగిన హృదయం కలిగిన గార్డు కూడా. అతని బాధను చూడడం ఈ తలుపుకు ఉన్న తాళం కంటే చాలా ప్రభావవంతమైన జైలు. మరుసటి రోజు ఉదయం నిశ్శబ్దంగా ఉద్రిక్తంగా ఉన్న భవనంపై సూర్యుడు ఉదయించాడు. అనిక మొదట నిద్రలేచింది. అధీర్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అధీర్ చేతులు కలలో కూడా ఇనుప పట్టీలా మాదిరిగా అనిక చుట్టూ చుట్టుకున్నాయి. అధీర్ గాయపడిన చేయి దిండుపై ఆనించి ఉంది. అతని పిడికిలి వాచి ముదురుగా గాయపరిచింది. అది చూసి అనిక గుండె నొప్పిగా ఉంది. అనిక అధీర్కు మాట ఇచ్చింది. ఆమె వెళ్ళదు. ఆమె అతనితో పోరాడదు. నెమ్మదిగా, జాగ్రత్తగా అనిక బాత్రూమ్ ఉపయోగించుకోవడానికి, తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అనిక అలా కదిలిన క్షణం అధీర్ కళ్ళు తెరుచుకున్నాయి. నిన్నటి భయాందోళన ఇప్పటికీ అక్కడే ఉంది. ఊపిరితలం కింద అధీర్ చేతులు బుగిసిపోయాయి. నేను బాత్రూంకి వెళ్తున్నాను అనిక మెల్లగా చెప్పింది.
నేను వెంటనే తిరిగి వస్తాను అని అన్నది. అధీర్ అనిక కళ్ళను చాలాసేపు వెతికాడు. ఏదైనా మోసపు జాడ కోసం చూస్తున్నాడు. చివరికి అధీర్ చిన్నగా అయిష్టంగా అనికని వదిలాడు. కానీ అతని కళ్ళు బాత్రూమ్ తలుపు వైపు అడుగులు వేస్తూ అనికను చూస్తున్నాయి. అనిక బయటకు వచ్చేసరికి అధీర్ లేచి ఉన్నాడు. అధీర్ ముఖం మీద చల్లని నియంత్రిత ముసుగు తిరిగి వచ్చింది. కానీ నిన్న రాత్రి తగిలిన దెబ్బలు ఇంకా కనిపిస్తున్నాయి. అధీర్ చేతిలో మరియు గుండెల్లో నొప్పిగా ఉంది. అధీర్ అనికను బాత్రూంకి తీసుకెళ్లాడు. అతను ఆమెకు స్వయంగా దుస్తులు ధరించాడు. సాధారణ తెల్లటి కాటన్ చీరను ఎంచుకున్నాడు. అధీర్ కదలికలు నెమ్మదిగా ఉద్దేశపూర్వకంగా ఉన్నాయి. తన సంరక్షణ, నియంత్రణ, తన యాజమాన్యాన్ని తిరిగి నొక్కి చూపించడానికి ఇది అధీర్ మార్గం. అతడు వారిద్దరికీ వారి ప్రపంచంలోని సహజ క్రమాన్ని గుర్తు చేస్తున్నాడు. తర్వాత అధీర్ ఊహించని పని చేశాడు. అధీర్ అనికను వారి బెడ్రూమ్ నుండి బయటకు తీసుకువెళ్ళి డైనింగ్ రూమ్ వైపు కిందకి నడిపించాడు. అనిక గుండె దడలాడడం ప్రారంభించింది. ఆమె తన భోజనాన్ని ఒక ట్రేలో తీసుకుని వస్తాడు అని భావించింది. కానీ అధీర్ ఆమెను బయటకి తీసుకెళ్తున్నాడు, ఇంట్లోకి, అందరూ ఉండే చోటకి అని అనుకోలేదు అనిక. కుటుంబం అప్పటికే బ్రేక్ఫాస్ట్ టేబుల్ వద్ద ఉంది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. విక్రమ్ పేపర్ చదువుతున్నట్లు నటిస్తున్నాడు. సావిత్రీదేవి ఆమె టీలోకి చూస్తోంది. ప్రియా చాలా నిశ్చలంగా కూర్చుంది. రాత్రి ఏడుపు నుండి ఆమె కళ్ళు ఎర్రగా మరియు ఉబ్బిపోయి ఉన్నాయి. వారు లోపలికి వెళ్ళగానే ఆమె పైకి చూసింది. ఆమె ముఖం భయంతో పాలిపోయింది. అనికాను అధీర్ సాధారణ సీటుకు నడిపించాడు. అతను ఆమె పక్కన కూర్చున్నాడు. అతని శరీరం ఆమె వైపు వంగి ఉంది. ఆమె అతని ప్రత్యక్ష రక్షణ మరియు పరిశీలనలతో ఉందని అందరికీ స్పష్టమైన సంకేతం అది. ఈసారి అతను ఆమెకు వడ్డించలేదు. అధీర్ పని మనిషి వైపు తల ఊపాడు. వడ్డించడం మొదలుపెట్టారు. ప్లేట్లు చప్పుడు మాత్రమే వినిపించింది. నిశ్శబ్దం భరించలేనిదిగా ఉంది. టేబుల్ అవతల నుండి ప్రియా భయాన్ని అనిక గ్రహించగలిగింది. సావిత్రీదేవి నిశ్శబ్దంగా వేడుకున్నట్లు ఆమె గ్రహించగలిగింది. ఆమె ఒక టోస్ట్ ముక్కను తీసుకుంది. కానీ ఆమె దాన్ని తినలేకపోయింది. ఆమె కడుపులో చిక్కుకున్నట్లు అనిపించింది. అధీర్ తన టీని ఒక గుక్క తాగాడు. తర్వాత అతను ఇలా మాట్లాడాడు. అతని గొంతు ప్రశాంతంగా ఉంది మరియు వాతావరణం గురించి చర్చిస్తున్నట్లుగా సంభాషణాత్మకంగా ఉంది. ప్రియా, అధీర్ పిలిచాడు ప్రియాని. ప్రియా తడబడుతూ అధీర్ని చూసింది. చెప్పు అన్నయ్య అని అన్నది ప్రియా. నువ్వు వచ్చే వారం లండన్కి బయలుదేరుతున్నావు, అధీర్ అన్నాడు. నేను నిన్ను అక్కడ బిజినెస్ కోర్సులో చేర్చుతున్నాను. 1 సంవత్సరం ప్రోగ్రాం ఇది. నువ్వు మన సొంత అపార్ట్మెంట్లో నివసిస్తావు. నేను నీకు అనుమతి ఇచ్చే వరకు నువ్వు ఇండియాకి తిరిగి రావు అని అన్నాడు అధీర్. వాక్యం చాలా సజావుగా, చాలా చల్లగా విధించబడింది. అందరికీ అర్థం కావడానికి ఒక క్షణం పట్టింది. ప్రియా ముఖం ముడతలు పడింది. లండనా? కానీ నా ఫ్రెండ్స్, నా జీవితం అంతా ఇక్కడే ఉంది అని అన్నది ప్రియా. నీ జీవితం నేను చెప్పే చోట ఉంటుంది అని అధీర్ మరో గుక్క టీ తాగుతూ బదులిచ్చాడు. అధీర్, లేదు. అనిక నోటి నుండి మాటలు వెలువడ్డాయి. ఆమె భయంతో కళ్ళు విశాలంగా విప్పి చూసింది. దయచేసి నా వల్ల నువ్వు ప్రియాని పంపించకు, అది నా తప్పు అని అన్నది అనిక. అధీర్ అనిక వైపు చూశాడు. అతని ముఖం చదవలేనిదిగా ఉంది. అనికకు నియమాలు తెలుసు. ఆమె వాటిని ఉల్లంఘించింది. పరిణామాలు ఉంటాయి. నన్ను శిక్షించండి. అనిక తన గొంతు విరుగుతూ వేడుకుంది. నన్ను 1 నెల పాటు గదిలో బంధించండి. నా మూర్ఖత్వం కారణంగా ప్రియాను తాను కుటుంబం నుండి పంపవద్దు. దయచేసి అధీర్, నా కోసం అనిక వేడుకుంది అధీర్ని. అనిక అధీర్ చేతిని తన గాయపడిన చేతిపై సున్నితంగా ఉంచింది. అది ప్రమాదకరమని ఆమెకు తెలుసు. కానీ అనిక ప్రయత్నించవలసి వచ్చింది. అధీర్ తన గాయపడిన పిడికిల్ని కప్పి ఉంచిన అనిక చిన్న చేతిని చూశాడు. ఆమె స్పర్శ యొక్క వెచ్చదనాన్ని అధీర్ అనుభవించాడు. నిన్న రాత్రి అనిక కన్నీళ్లను చూడడం, అనిక వాగ్దానాల శబ్దాన్ని
అతను గుర్తు చేసుకున్నాడు. తన సోదరిని శిక్షించాలనే ఉద్దేశం అదీర్కి ఉంది. అనిక అదీర్కి ఊహించలేని భయాన్ని కలిగించింది. ఆమెను బహిష్కరించడం అదీర్ మనసులో తేలికపాటి శిక్ష. కానీ అప్పుడు అదీర్ అనిక ముఖం వైపు చూశాడు. అనిక అందమైన కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. అదీర్ దయ కోసం వేడుకుంటున్నాయి. అనిక అదీర్ దయ కోసం అడుగుతోంది. అనిక అదీర్తో కనెక్ట్ అవుతోంది. అదీర్ని వేడుకుంటోంది వేరొకరి కోసం. అదీర్లో ఒక భాగం చీకటిగా, స్వాధీనతతో కూడిన భాగం తిరస్కరించాలనుకుంది. అతని మాట చివరిదని అందరికీ చూపించాలనుకున్నాడు. కానీ అతనిలో ఎక్కువ భాగం అనిక కోసం జీవించి ఊపిరి పీల్చుకున్న భాగం అనిక కళ్ళల్లో నిరాశను చూడలేకపోయింది. అదీర్ అనిక విచారానికి కారణం కాలేకపోయాడు. మళ్ళీ కాదు, అదీర్ అనికను క్షమించిన వెంటనే కాదు. అనిక తనకు భయంతో కాకుండా ప్రేమతో చూడాలని అదీర్ కోరుకున్నాడు. అనిక తనను తన రక్షకుడిగా చూడాలని, తన జైలు అధికారిగా చూడాలని అతను కోరుకున్నాడు. మరియు ప్రస్తుతం అనికకు ఈ కోరికను తీర్చడమే దానికి ఏకైక మార్గం. అదీర్ చాలాసేపు ఉద్రిక్తంగా ఉన్న క్షణం మౌనంగా ఉన్నాడు. కుటుంబం మొత్తం ఊపిరి పీల్చుకుంది. చివరికి అదీర్ నెమ్మదిగా శ్వాస వదిలాడు. అనికను తన చేతిని తిప్పి తన చేతులను కట్టివేశాడు. అనిక చేతిపై వేళ్లను అదీర్ చేతివేళ్ల ద్వారా గట్టిగా పట్టుకొని అదీర్ తన చెల్లి వైపు చూశాడు. "నువ్వు లండన్ వెళ్ళవు" అని అన్నాడు అదీర్. అతని గొంతు ఇంకా చల్లగా ఉంది. "కానీ నువ్వు 1 నెల పాటు ఇంట్లోనే ఉంటావు. పార్టీలు లేవు, స్నేహితులు లేరు, షాపింగ్లు లేవు. నేను లేకపోతే అనికతో మాట్లాడకూడదు. నువ్వు ఆమె దగ్గరకు కూడా వెళ్ళకూడదు. నీకు అర్థమైందా?" అని అదీర్ ప్రియతో అన్నాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అదీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.